సంస్కృతి దీపం వెలిగించి ఈనాటి కళ్ళు నీలాలు చీకట్లు గమ్మివేయా కళ్ళు నీలాలు చీకట్లు గమ్మివేయు పళ్ళు వజ్రాలు వెలుగులు జిమ్మివేయా పళ్ళు వజ్రాలు వెలుగులు జిమ్మివేయు ప్రార్థనలనుల్ల నట్టినా పెదవులేల పలుకుచున్నవి నీ పేరు పవలురేల గుండెల్లో గులాబీ మూడు గిచ్చుకున్నట్టు ఒక ఊపిరాడని అవస్థని ఈరోజు విశాఖ పక్కకి తప్పుకొని లైట్ మ్యూజిషియన్స్ని కూడా మేము ఆనర్ చేసి విశాఖ మ్యూజిక్ అకాడమీ నిర్వహణలో గౌరవనీయులు శ్రీ కనకల భరణి గారు రచించిన ప్యాస పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ముందుగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ అభిమానం అది తెలియజేయడం కోసమే ముఖ్యమంత్రుల సమావేశం కంటే కూడా ఈ పుస్తక ఆవిష్కరణ భరణి గారి పుస్తకం కాబట్టి వెంకటకి చెప్పడం కోసం చెప్పడం. మరి ఏదేమైనా ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం మరి తెలుగులో ఇటువంటిది లేదు నాకు తెలిసినప్పుడు ఒక కొత్త ప్రయోగం అనుకుంటాను. మామూలుగా మనకి అందులో పాండిత్యం లేకపోతే ప్రవేశం లేకపోవచ్చు, కానీ ఎవరైనా ఎటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించే ఆలోచన ఉంటే చాలు. కనీసం మనకి అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి నేను ఇది ఎప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ఈ కల్చరల్ సైడు అలాగే ఎస్పెషలీ మ్యూజిక్ సైడు ఖచ్చితంగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. చెప్పినట్టుగా ఒక కల్చరల్ క్యాపిటల్గా కావాల్సిన ప్రాంతం వైజాగ్ అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఈ కల్చరల్ సైడ్ బాగా ఆస్వాదించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, ముఖ్యంగా బాగా ఇష్టపడేవాళ్ళు విశాఖ ప్రజలు. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఒక సాంస్కృతిక రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. దానికి మరి ఇటువంటి పెద్దలందరూ ముఖ్యంగా ఈ వేదికపైన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. అటువంటి వాళ్ళ భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రామ్స్ వైజాగ్లో ఆర్గనైజ్ చేసి ఈ వైజాగ్ కల్చరల్ క్యాపిటల్గా రావడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ మరి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన అవసరం ఉంది. కాబట్టి నేను గతంలో చెప్పినట్టుగా ఒక రవీంద్ర భారతిని మించిన ఆడిటోరియం ఒకటి, అలాగే మిగతా ఈ ఓపెన్ ఆడిటోరియంస్, అలాగే క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా ఏదైనా ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా చేసేదానికి ఏర్పాటు చేసుకున్నామని చెప్పని తెలియజేసుకుంటూ మరి మరొకసారి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ